తెలంగాణలో సామాజిక న్యాయం పేరిట జరుగుతున్న రాజకీయాలపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కవిత ముఖ్యమంత్రి కావడమే సామాజిక న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. కవిత సీఎం అయితే సమాజానికి నిజంగా ప్రయోజనం ఏమిటో ప్రజలు ఆలోచించాలని సూచించారు. అదే సమయంలో రాష్ట్రంలో అవినీతి ఆరోపణలను ప్రస్తావిస్తూ దాచుకున్న డబ్బును ప్రజలకు తిరిగి పంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మన మధ్య ఉన్నాడు. ఆయన అడిగేసాను, సార్ ఈరోజు కవిత కొత్త పార్టీ పెట్టారు, టీఆర్ఎస్ అని పార్టీ పెట్టారు, ఏ విధంగా చూస్తారు? అదే చెప్పాను కదండి, కేఏ పాల్ కూడా పార్టీ పెట్టాడు, చాలామంది పార్టీలు పెట్టారు, దాంట్లో ఇదొక పార్టీ తప్ప దీనిలో ప్రత్యేకంగా ఉన్నది. ఇంకా కేఏ పాల్ అంటూనే ఒక మంచి సర్వీస్ చేశారు, పేదవాళ్ళకి న్యాయం చేశారు, ఎన్నో మంచి పనులు చేశారు. వీళ్ళు చేసిన మంచి పనులు ఏంటి? ఇలా కుటుంబము, కవిత గారు కానీ కవిత గారి కుటుంబం కానీ, దొరసాన్ల కుటుంబం ఏం చేశారు? తెలంగాణ ప్రజలకు అమాయక ప్రజల్ని రెచ్చగొట్టి ఆత్మహత్యలకు ప్రేరేపించారు. అధికారం రాగానే లక్షల కోట్ల అవినీతి చేశారు. ఎటువంటి వాగ్దానాలు ఇచ్చిన ఎటువంటి అమలు చేయకుండా 10 ఏళ్ళు కులికిన వీళ్ళు. ఆ కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన కవితమ్మ ఎక్కడికి వెళ్ళి చేస్తుంది? ఆ కవితమ్మ 10 ఏళ్ళు పార్లమెంట్ సభ్యురాలు లేదా, ఎమ్మెల్సీ లేదా, అప్పుడేం చేసింది? ఇప్పుడు కొత్తగా చేసేది ఏముంటుంది చెప్పండి? జాగృతి సంస్థను పెట్టి జాగృతి సంస్థలు అనేక సమాజ కార్యక్రమాలు చేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ అస్తిత్వంకు సంబంధించి తెలంగాణ సంప్రదాయాలను ప్రజలకు తీసుకెళ్లను జాగృతి ప్రధాన బాధ్యత వహించి ఇప్పుడు రాజకీయ పార్టీ కూడా తెలంగాణ ప్రజలకు ఏదో సామాజిక న్యాయం కోసం తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసినామంటే సామాజిక న్యాయం అంటే నువ్వెట్లా ముఖ్యమంత్రి అవుతావు? ఇప్పుడు దానికి ప్రధాన ప్రశ్నకు సమాధానం చెప్పాలి కవిత గారు. సామాజిక న్యాయం అన్నప్పుడు నువ్వు 0.4% ఉన్న నీ కులంకెళ్ళి నువ్వు ముఖ్యమంత్రి ఎట్లా అవుతావు? మరి సామాజిక న్యాయం ఎట్లా అవుతుంది? అంటే నీ ద్వంద్వం అర్థం ఉన్న మాటల వల్లనే అర్థమవుతుంది. మీరు లోపల ఒకటి ఉన్నది, బయట ఒకటి ఉన్నది. కనబడే మనిషి వేరు, లోపల ఉన్న మనిషి వేరు. ఈ తెలంగాణ ప్రజలకు జరిగే ఉన్నది. ఇంతకుముందు కేసీఆర్ కూడా గోముఖ వ్యాక్రమణం చేశాడు. తెలంగాణ ప్రజలు నమ్మించి గొంతు కోశాడు. దళితుడిని ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, KG to PG విద్య అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. వందల వాగ్దానాలు చేసి ఎక్కడ కూడా 10 ఏళ్ళు ఒక అహంకారి నిజాం సర్కారు పరిపాలించినట్లు ఒక అహంకారపూరిత పరిపాలించి ఈరోజు ఫామ్ హౌస్లో అన్నాడు. మళ్ళీ వీళ్ళందరూ మా ముఖాలు చెల్లట్లేదు కదా అని ఆ కవితమ్మని ఇంకొక రూపంలో తీసుకొస్తున్నది కల్వకుంట్ల కుటుంబం. ఇది ప్లాన్ బి.